హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే షిరిడీలోని మహాప్రసాదాలయం. సాయిబాబా సంస్థానాలయం పెద్ద ప్రసాదాలయం ఉంటుంది. కొంచెం మనము గుడి కాంచి కానీ మన రూమ్స్ కాంచి కానీ బస్సులు ఉంటాయి, దేవస్థానం బస్సులు, అవి ఎక్కి వెళ్ళాలి. అవి అన్నప్రసాదాలయం కాడ తీసుకెళ్తే మళ్ళీ ఆ నుంచి మన రూమ్ దగ్గర తీసుకొచ్చి దించుతాయి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత టోకెన్ ఇస్తారు ఒకటి మనకి. కొంచెం పెయిడ్ టోకెన్ ఉంటుంది, అది ఉంటుంది. పెయిడ్ అంటే 10 రూపీస్, 20 రూపీస్, అట్లా మనం ఎంత చేయాలంటే అంత చేయొచ్చు. ఆ టోకెన్ తీసుకొని ముందుకు వెళ్తుంటే పక్కన అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఆమె దయ వల్లనే కదా అంత అన్నం దొరికేది మనకి. అన్నపూర్ణాదేవి చాలా బాగుంది, అందరు దండం పెట్టుకోండి. ఆమె ఇస్తూనే ఉంటుంది, అన్నాన్ని ప్రసాదిస్తుంటుంది అందరికీ. ఇవే టోకెన్స్. ఆ టోకెన్ వాళ్ళు తీసుకొని మన లోపల పంపిస్తారు. అంటే రోజుకి ఎంతమంది వస్తారు, ఎంత ఎంత అవుతుంది అనేది అది చెక్ చేసుకోవడానికి మాత్రమే ఆ టోకెన్స్. ఇదే ప్రసాదాలయం. చాలా ఎంట్రన్స్ పాయింట్స్ ఉంటాయి, ఒక 5-6 ఉంటాయి. కాకపోతే హాల్ ఒకటే, చాలా పెద్ద హాలు. అందాజుగా బాగానే 60,000 మంది 70,000 మంది పడతారేమో అనుకుంటున్నాను నేను ఒక ట్రిప్పుకి. చాలా పెద్దది ఇదంతా. అదే అంటే లైన్ ప్రకారం కూర్చోబెడతారు. రాగానే ఎక్కడ పడితే అక్కడ కూర్చొనియరు, లైన్ ప్రకారం కూర్చోబెడుతుంటారు. ఒక లైన్ నిండితేనే ఇంకో లైన్లో పోనిస్తారు. తినేవాళ్ళు తింటుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, అంతా ఖాళీ ఏం కాదు. కాకపోతే లైన్ ప్రకారం కూర్చోవాలి మనం. ఇదంతా మహాప్రసాదాలయం. ఆ బాబా దగ్గరికి ఎంతమంది వచ్చినా, ఎన్ని పూటలైనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తూనే ఉంటుంది అన్నప్రసాదం. ఉదయం 9 o'clock నుంచి నైట్ 11 వరకు నడుస్తూనే ఉంటుందంట. ఎవ్వరు వచ్చినా, ఎంతమంది వచ్చినా లేదనే ప్రసక్తే లేదు. మంచి ఫుడ్ పెడతారు, బలమైన ఫుడ్ పెడతారు మహారాష్ట్రలో. అన్ని గుగ్గిళ్ళు, అన్ని బలమైనవి, చిరుధాన్యాలు, వాటితోటే వండుతారు ఎక్కువ. అట్లని మన తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా అట్లా అన్నం పెట్టేవాళ్ళు అన్నం, చారు అన్నీ టక వేసుకుంటూ పోతారు. గుగ్గిళ్ళ కూరలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి అక్కడ. చపాతీలు, దేంట్లోనైనా చపాతీ కంపల్సరీ. ఎన్నైనా వేస్తారు, రెండేమన్నా వేస్తారు, మళ్ళీ ఇంకో ట్రిప్ అయినా మళ్ళీ వచ్చి పెడతారు. ఒక స్వీటు, ఒక కర్రీ, ఒక చారు, అది గుగ్గిళ్ళ కర్రీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే కనుక ఇక్కడ ట్రై చేయండి. ఇదంతా షిరిడి దేవస్థానం వారి మహాప్రసాదాలయం. జై సాయిరామ్. అన్నదాన ప్రభువే జై సాయిరామ్. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది, సాయిబాబా ప్రసాదాలయం అని బోర్డు. వాళ్ళు బస్సులో చెప్తే తీసుకొచ్చి ఇక్కడే దించుతారు మనకి. ఇదంతా అదే పందిర్లు వేసిర్రు, ఎండాకాలం కదా, చల్లగా కూర్చుంటానికి మంచి తిని ఎక్కడో అక్కడ కూర్చుంటారు, పడుకుంటారు, కాసేపు రెస్ట్ తీసుకుంటారు. చాలా పెద్ద ప్లేసు ఇదంతా. అదే సంస్థానికి సంబంధించింది. బాబా ఎప్పుడు నిత్యం వండుతూ అన్నం పెడుతూ ఉంటాడు. ఆ ఫోటో కూడా ఇక్కడ ఉంటుంది. ఫోటోలు దిగొచ్చు ఇక్కడ, చాలామంది ఫోటో దిగుతారు. చాలా బాగుంది కదా. జై సాయిరామ్, జై సాయిరామ్. దేనికి లోటు ఉండదండి షిరిడీకి వస్తే మాత్రం. తక్కువ ఖర్చుతో వచ్చి తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. మనం ఖర్చు పెట్టుకున్నంతే కానీ చాలా బాగుంటుంది. జై సాయిరామ్.